నమస్తే, నేను మీ రెడ్డి శ్రీనివాస్. ఏదైతే హైడ్రా మీద చాలామంది విషప్రచారం చేస్తున్న ఈ సందర్భంగా హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఇట్లా ఆలోచన చేయాలి. హైదరాబాద్ అనేది దాదాపు 400 చరిత్ర కలిగినట్టు గొప్ప చారిత్రక నగరం. దాదాపు 3500 చెరువులు కలిగిన గత చరిత్ర ఇదంతా. ఈరోజు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 1 కోటికి పైన జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని నిజంగా చెప్పాలంటే నిజంగా తెలంగాణకు చెరువులే వారసత్వ సంపద. మన కాకతీయులు కావచ్చు, కుతుబ్షాయిలు కావచ్చు, అదేవిధంగా శాతవాహనులు కావచ్చు, వీళ్ళందరూ చెరువులు నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీవనాధారం కల్పించిన చరిత్ర. ఈరోజు మన భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచన చేయకుండా భవిష్యత్తు తరాలు హైదరాబాద్లో చాలా సంతోషంగా జీవించాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరుతో చెరువుల పునరుద్ధరీకరణ చేస్తుంటే కొందరు అక్కడక్కడ నిజంగా అన్యాయం జరిగి ఉండొచ్చు, కానీ దాన్ని కూర్చొని మాట్లాడితే పరిష్కారం అవుతుంది. కానీ టీఆర్ఎస్ గులాబీ మీడియా కేవలం దీన్ని అక్కడ పేట ఆర్టిస్టులతో ఎవరైతే పైసలు ఇచ్చి రేవంత్ రెడ్డిని తిట్టండి, కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టండి అని కేవలం పైసలు ఇచ్చి ఒక కల్పిత ఉద్యమాన్ని తెరపైకి తీసుకొస్తుంది. హైదరాబాద్ ఉన్నటువంటి చాలామంది మేధావులు కావచ్చు, చదువుకున్న జ్ఞానులు కావచ్చు, ఆలోచన చేయండి. ఇది మన కోసం తీసుకున్న నిర్ణయం కాదు. భవిష్యత్తు తరాలు, మన పిల్లలు, వారి పిల్లలు ఇట్లా హైదరాబాద్లో ఎలాంటి ఆటంకం లేకుండా జీవించాలంటే ఈరోజు మనము ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకునే సందర్భం. ఎక్కడున్నాయి 3500 ఉన్న చెరువులు ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ కనబడుతున్నాయి? ఇది గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సి పోయి అక్కడక్కడ చిల్లర దద్దమ్మలు ఎవడైతే కాంగ్రెస్ పార్టీ మీద ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి మీద కోపంతో వాళ్ళ కుటుంబ సభ్యులను కావచ్చు, అదేవిధంగా వాళ్ళ వ్యక్తిగత విషయాలను ఇట్లా దూషిస్తూ మాట్లాడుతున్నాం అనేది కరెక్ట్ కాదు. మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్లో మీరు భాగస్వామ్యం కావాలి. హైడ్రా అనేది ఒక మహత్తరమైన గొప్ప కార్యక్రమం. దాదాపు 75 ఏళ్ళకెళ్ళి సాహసోద్భుతమైన ఈ నిర్ణయాన్ని గౌరవించాల్సింది పోయి దీనిపై బురద జల్లుతున్న ఇలాంటి దద్దమ్మలకు ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి మేము హెచ్చరిస్తున్నాము. ప్రభుత్వానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేమందరం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ హైడ్రాను భవిష్యత్తులో ఇట్లా ఇంకా ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఏ చెరువులైతే ఎవరైతే ఇల్లీగల్ ఆక్యుపై చేసుకున్నాడో వాడిని ఖచ్చితంగా నిర్దాక్షిణంగా రోడ్డుపై లాగాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన భవిష్యత్తు తరాలకు సంబంధించిన ఈ విషయం పట్ల ప్రతి ఒక్క జ్ఞాని ఎవరైతే జ్ఞానులు ఉన్నారో, మేధావులు ఉన్నారో వాళ్ళు దీన్ని హర్షించాల్సిందే, దీనికి సపోర్ట్ చేయాల్సిందే. ఖచ్చితంగా మేము సైతం ఏదైతే హైడ్రాకి సపోర్ట్గా ఉంటూ ఈ ప్రభుత్వానికి బాసటగా ఉందాం. జై హింద్, జై భారత్.